పూర్ణం కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పూర్ణం కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు వరిపిండి, 1 కప్పు బెల్లం తురుము, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కొబ్బరి తురుము 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఉడకబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు. పూర్ణం కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. పూర్ణ కుడుముల్లో అందరికీ తెలుసు మనం బెల్లంతో చేసుకుంటాము. ఈవెన్ మన పండగల సమయంలో కూడా బెల్లం ఉపయోగించి చక్కగా పెసరపప్పు, కొంతమంది కందిపప్పుతో కూడా చేసుకుంటూ ఉంటారు, శనగపప్పు, కందిపప్పు. కానీ మనం ఈరోజు ఏంటి అంటే పెసరపప్పుతో కొత్తగా ట్రై చేస్తున్నాం. చాలా బాగుంటుంది. ట్రై చేయడం అంటే ముందు చేసిందే అంటే మేమంతా ట్రై చేసి మీకు చెప్తూ ఉంటాము. అలా చక్కగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే పెసరపప్పు వాడడం వల్ల బేసిక్గా మనకు గ్యాస్ తక్కువగా ఉంటుంది, క్యాలరీలు తక్కువగా ఉంటాయి, డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. అలాగే బెల్లం కూడా మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి ఓవరాల్గా మనకు బెల్లము యొక్క ఉపయోగం ఏంటో తెలుసా అండి? ఒకటి చాలా తీపిగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఆ స్వీట్ క్రేవింగ్ తగ్గడానికి ఒక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే మనకు మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకు జాయింట్ పెయిన్స్ ఉన్నా, తర్వాత నర్వస్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా, తర్వాత కాల్షియం, ఐరన్, జింక్ ఇటువంటి కాంపోనెంట్స్ కావాలన్నా కూడా మనకు బెల్లం అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఏంటి అంటే డైజెషన్ ఎక్కడ తెలుసా మీకు? ఎప్పుడైనా హెవీగా భోజనం తిన్నారనుకోండి, భోజనం తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి, చాలా ఫాస్ట్గా అరిగిపోతుంది. అంటే ఈ టిప్స్ చాలా మందికి తెలీదు, కొందరు మాత్రం బాగా తెలుసు. అంటే బెల్లం గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న వాళ్ళకి మాత్రం బాగా తెలుస్తుంది. అలా పిల్లలకు కూడా ఎప్పుడైనా ఆకలేసినప్పుడు చాక్లెట్స్ బదులుగా ఒక చిన్న బెల్లం ముక్క ఇవ్వండి. అందులో కూడా ఎంతో కొంత షుగర్స్ ఉంటాయి, వాళ్ళకి కావాలి. అటువంటి షుగర్స్ 100% పిల్లలకు కావాలి. ఎందుకంటే వాళ్ళు ఎనర్జెటిక్గా ఆడుకుంటూ ఉంటారు, చెమటలు కక్కుతూ ఉంటారు కాబట్టి 100% వాళ్ళకి కావాలి. అలా మనకు కూడా ఏంటి అంటే ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించినప్పుడు ఒక బెల్లం ముక్క తిన్న వల్ల ఓవరాల్గా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి కాబట్టి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బెల్లం అనేది. సో మరి అటువంటి కాంబినేషన్లో చాలా సాంప్రదాయకరమైనటువంటి వంట కుడుములు అంటేనే మనకు మంచి ట్రెడిషనల్ వంట కదా. అయితే ఆవిరి మీద చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎటువంటి నూనె, నెయ్యి ఎక్స్ట్రాగా ఏమీ వాడడం కాబట్టి హాయిగా ఉంటుందన్నమాట. అంటే పొట్టకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. పూర్ణం కుడుములకు సంబంధించి ఒక స్టఫింగ్ తయారు చేసుకుందాం. ఈరోజు కొత్తగా ఏంటి అంటే అమృతంలో మరి ఏంటయ్యాయి కొత్తది అంటే ఈ పూర్ణ కుడుముల్లో మనము పెసరపప్పుతో చేసుకోబోతున్నాం. చాలా బాగుంటుంది. బాండి కూడా కాస్త వేడెక్కింది కాబట్టి ముందుగా 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాం. 1 కప్పు బెల్లము, అలాగే దానికి 1 కప్పు పెసరపప్పు. ఓకే, నానబెట్టుకున్న పెసరపప్పు ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం. ఉడికించుకున్న పెసరపప్పు నానబెట్టి ఇదిగోండి ఇలా ఉడికించుకున్నటువంటి పెసరపప్పు కూడా మన దగ్గర రెడీగా ఉంది. ఇది ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకుందాం. ఇందులో 1 పిసరు నీళ్లు పోద్దాం, చాలా తక్కువ. ఇది ఒకసారి కరిగించుకుందాం. ఈ మధ్య చాలా వరకు మనకు తాటి బెల్లం పొడి దొరుకుతుంది, అవి కూడా ఉపయోగించుకోవచ్చు, బాగానే ఉంటుంది. తాటి బెల్లం కూడా చాలా ఎక్కువగా దొరుకుతుంది. అండ్ ఎక్కడ మనకి కరెక్ట్గా దొరుకుతుంది, చాలా క్వాలిటీ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అనేది ఒక్కసారి మీరు చూసుకొని దాన్ని బట్టి చేసుకోవాలి. ఇలా కొంచెం మనకు ఆ వేడికి బెల్లం కరిగిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత ఇందులో మనం పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుందాం. ఇందులో 1 పిసరు నెయ్యి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకుంటే కొద్దిగా నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఓకే, ఆ తర్వాత ఇందులో కాస్త పచ్చి కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము వేసేసుకున్నాం కదా, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త యాలక్కుల పొడి కూడా వేసుకుందాం. ఇది కొంచెం మనకు ఒక 1 మినిట్ ఇలా వేగిన తర్వాత మనము ఇలా చక్కగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి పెసరపప్పు ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. మొత్తం 1 కప్పు అంతా వేసానండి. 1 కప్పు బెల్లము, 1 కప్పు కొబ్బరి తురుము, 1 కప్పు పెసరపప్పు. ఇది చక్కగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనకు ఆ పచ్చి వాసన అది పోవాలి, దీంట్లో ఉన్న తేమ పోవాలి.
మనకు ఉండ కట్టుకోవడానికి అనువుగా ఉండాలి అలా అన్నమాట. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూసారా కొంచెం చిరు తేమ ఏదైతే ఉందో అది కూడా మనకి ఆవిరైపోయింది. స్టవ్ ఆఫ్ చేద్దామండి ప్రస్తుతానికి. స్టవ్ ఆఫ్ చేసేస్తే కాసేపు అలా చల్లారుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఇటువైపు వరిపిండి తీసుకున్నాం మనం. ఓకే, వరిపిండిలో నీళ్లు కలుపుకోవాలి అంటే అది ఎప్పుడూ కూడా వేడి నీళ్ళు అయి ఉండాలి. ముఖ్యంగా కుడుముల తయారీ పద్ధతిలో మనం వేడి నీళ్ళతోనే చేసుకోవాలి. ఈవెన్ జొన్న రొట్టెల్లో కూడా మనం వేడి నీళ్ళే వేస్తూ ఉంటాం. మురుకులు తయారు చేసేటప్పుడు కూడా వేడి నీళ్ళే వేస్తూ ఉంటాం. కొన్ని నీళ్లు సరిపోతుంది. ఈ నీళ్లు కాస్త వేడైన తర్వాత ఆ వేడి నీళ్లతో మనము వరిపిండి కలుపుకోవాలి. ఇదిగోండి, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఈ మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వరిపిండి. ఇప్పుడు ఉప్పు మనం ఈ నీళ్లలో వేసేసుకుందాం. మరుగుతున్న నీళ్లలో ఏదైతే ఉందో అందులో వేసేసుకుందాం. ఇదిగోండి, ఇలా చక్కగా మనకు నీళ్లు కూడా వేడెక్కిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడి నీళ్లను చక్కగా ఈ వరిపిండిలో వేసేసుకుందాం. చూసుకుంటూ వేసుకోండి. కొంచెం లైట్గా ఉప్పు ఆల్రెడీ యాడ్ చేసేసాం కాబట్టి చక్కగా ఉంటుంది టేస్ట్ కూడా. ఇలా మనకి పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇటువైపు ఆవిరి పాత్ర పెట్టేసుకుందాం. ఇది తీసేసి చక్కగా ఆవిరి పాత్ర తీసేసుకొని దీంట్లో కాస్త నీళ్లు పోసుకుందాం. ప్లేట్ కూడా చక్కగా కాస్త నెయ్యి రాసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఈ నీళ్లు వేడవుతూ ఉంటాయి. మరోవైపు మనం ఏం చేద్దామంటే కుడుములు తయారు చేసుకుందాం. ముందుగా చేతికి కాస్త నెయ్యి రాసుకొని మనం తయారు చేసుకున్నటువంటి ఈ పిండి ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా గుండ్రంగా తీసుకొని దాన్ని లైట్గా ఇలా ప్రెస్ చేసుకొని ఇలా రెడీ అయినటువంటి ఈ బెల్లం మిశ్రమాన్ని కూడా ఇలా కొంచెం కొద్దిగా తీసుకుని ఇలా ఉంచేసి క్లోజ్ చేసుకుందాం. ఇలా మనం స్టఫ్ చేసేసుకొని ఇంకొంచెం నెయ్యి అలా చేతికి రాసుకుంటే ఏంటంటే మనకు ఈజీగా వస్తుంది అన్నమాట. ఇలా గుండ్రంగా చేసుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది. ఈ విధంగా మనం గుండ్రంగా తయారు చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా తయారు చేసుకొని ఈ ఆవిరి పాత్రలో ఒక్కొక్కటి పెట్టేసుకుందాం. మిస్ అయిన వాళ్ళు ఇంకొకసారి చూడొచ్చు. కొంచెం మనకి ఏదైనా లోపల స్టఫింగ్ ఎక్కువ అనిపించింది అంటే ఈ కెన్ అప్పటికప్పుడు తీసేసుకోవచ్చు కూడా. చక్కగా ఇక్కడ మనకి ఎండ్స్ ఓపెన్ అవ్వకుండా క్లోజ్ చేసుకొని కాస్త నెయ్యి తీసుకొని చక్కగా గుండ్రంగా చేసుకోవచ్చు. ఇది కూడా మనం పెట్టేసుకుందాం. ఇలా మనకి ఏంటంటే కావాల్సినన్ని
కుడుములు తయారు చేసేసుకోవచ్చు. మనం ముచ్చటగా ఈరోజు 3 తయారు చేసుకుంటున్నాము. అలా మీకు ఇష్టం అన్నిని చక్కగా ఈ విధంగా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. పండగనే అవ్వనక్కర్లేదండి, ఇటువంటి చక్కటి వంటలు చేసుకోవడానికి ఎప్పుడైనా కూడా మనం రెడీగానే ఉండాలి. మన పిల్లలకు సాధ్యమైనంత వరకు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించడానికే ప్రయత్నించాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి, పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు. హాయిగా మన ఇంట్లో చాలా సాత్వికంగా మనం తయారు చేసుకొని పిల్లలకు పెట్టచ్చు. ఓకే, ఈ విధంగా మనం కుడుములన్నీ కూడా అమర్చేసుకున్నాం కాబట్టి మూత పెట్టేసి ఒక 8 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికిచ్చేసామంటే చక్కగా మన ఆవిరి కుడుములు రెడీ అయిపోతాయి. చక్కగా ఆవిరి మీద ఉడికిచ్చేసుకున్నాం. ఒక 5 to 6 minutes టైం పట్టిందండి. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. చక్కగా మనకు ఆవిరి కూడా డౌన్ అయింది. ఒకసారి చూద్దాం. సో డెఫినెట్గా పైనుంచి లుక్ అయితే డెఫినెట్గా ఏమీ మారదు. ఇప్పుడు ఒక స్పూన్తో ఒక్కొక్క ఆవిరి కుడుమును తీసుకొని చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చక్కగా పూర్ణం కుడుములు అందరి కోసం రెడీ చేసేసానండి. ఆవిరి మీద చాలా ట్రెడిషనల్గా మనం చేసినటువంటి పద్ధతి, ఎక్కువ నూనె నెయ్యి ఏమీ వాడలేదు, చాలా సాత్వికమైన వంట అని కూడా చెప్పచ్చు. మరి పూర్ణం కుడుములు మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పూర్ణం కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు వరిపిండి, 1 కప్పు బెల్లం తురుము, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కొబ్బరి తురుము 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఉడకబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు. పూర్ణం కుడుములు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో బెల్లం నీళ్లు వేసి కరిగించుకోవాలి. తర్వాత అందులో కాస్త నెయ్యి, పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి, ఉడికించుకున్న పెసరపప్పు వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో నీళ్లు పోసి అందులో కాస్త ఉప్పు కూడా వేసి మరిగించుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో వరిపిండి, మరిగించుకున్న నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత మరో స్టవ్ వెలిగించి కుక్కర్లో కాస్త నీళ్లు పోసి ఆవిరి ప్లేట్కి నెయ్యి రాసి నీళ్లు వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ఉండలాగా తీసుకుని చల్లార్చుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని మధ్యలో పెట్టి అంచులు మూసి గుండ్రంగా చేత్తో ఒత్తుకుని ఆవిరి ప్లేట్లో పెట్టి ఆవిరి మీద కాసేపు ఉడికించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పూర్ణం కుడుములు రెడీ.